ఈ మధ్య కాలంలో ఒక అంశం ఏంటంటే, ఈ ఐఏఎస్, ఐపీఎస్‌లు గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్‌కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్‌గా ఆ రిక్రూట్‌మెంట్స్‌లో ఇన్వాల్వ్ అవ్వటం. అసలు ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతారు? ఎందుకు జరుగుతోంది? ఈ ఈ రకమైన వ్యవహారం ఎందుకు జరుగుతోందని అంటారు? భారత రాజ్యాంగంలో 4 వ్యవస్థలు. హ్మ్. 3 వ్యవస్థలు ప్రధానంగా తీసుకుంటే లెజిస్లేటివ్ లెజిస్లేటివ్. అంటే పార్లమెంటు, అసెంబ్లీ, హ్మ్. రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ, ఎమ్మెల్సీ చట్టాలు చేయాల్సినయి. అవును. అంటే లెజిస్లేషన్ అనేది చట్టం చేస్తది. ఆ చట్టాన్ని అమలు పరిచేది ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ. యెస్. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఆఫీసర్స్. ఐపీఎస్‌లు ఆఫీసర్స్ అంతా పెద్ద చట్టాలు చేసే పని అసెంబ్లీది, పార్లమెంట్‌ది. చట్టాన్ని అమలు చేసే పని కార్యనిర్వాహక వ్యవస్థది. ఈ 2 వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా? ఈ 2 వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసేది చేసిన సమన్వయం చేసి చట్టంలో ఏమైనా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందా? అమలవుతున్న చట్టంలో ఏమైనా లోపాలున్నాయా అని మానిటరింగ్ చేసే వ్యవస్థ జ్యుడిషియరీ వ్యవస్థది. యెస్. ఈ 3 వ్యవస్థలు ప్రతిదానికి దేనికది అటానమస్ బాడీలు. హ్మ్. ఒకదాని పరిధిలోకి ఇంకోటి ఎళ్ళకూడదు. అవును. దేని పరిధి దానికుంది లక్ష్మణ రేఖలు. అంతేగా. ఒకవేళ ఈ 3 వ్యవస్థలు ప్రపంచం ఎవాల్వ్ అవుతున్న కోణంలో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కావాలి, సమాచారం కావాలి. ఈ 3 వ్యవస్థలకు సంబంధించిన సమాచారం చెప్పేది ఫోర్త్ ఎస్టేట్ అని ఒకటి రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా సమాచారం అనేది కావాలి. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, జ్యుడిషియరీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని ప్రజలకి సమాచారం చేస్తూ నిజాన్ని చెప్పే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ కింద. ఎస్టేట్ అని ఉంది. అది రాజ్యాంగ పరంగా మనకేం సపరేట్ హక్కులు లేవు, కొమ్ములు లేవు. అవును. ప్రభుత్వం అంటే ఈ 3 వ్యవస్థలు. ఇలా మొత్తం భారతదేశంలో 150 కోట్ల మందికి కావాల్సిన ఆఫీసర్స్‌ని పై స్థాయిలో రిక్రూట్ చేసే వ్యవస్థ ఇండియన్ సివిల్ సర్వీస్. యెస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అనేది ద్వారా ప్రత్యేక వస్తాయి. చట్టం ద్వారా ఏర్పడ్డది. అవును.